ఒక ప్రపంచానికే మేటైన ఏకైక నటుడు ఆయన ఒక పాతాళ భైరవి తమిళ్లో చేస్తే తమిళ్లో సిల్వర్ జూబ్లీ, పాతాళ భైరవి తెలుగు చేస్తే తెలుగు సిల్వర్ జూబ్లీ, పాతాళ భైరవి హిందీ చేస్తే హిందీ సిల్వర్ జూబ్లీ. అంటే ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు అని అంటే అది ఎన్టీ రామారావు. అలాంటి ప్యాన్ ఇండియా స్టార్ని హాలీవుడ్ వాళ్ళు వచ్చి మీరు మా దగ్గర చెయ్యండి శ్రీకృష్ణ అంటే నేను చేయను, హాలీవుడ్ చేయను అని చెప్పి ఆయన రిజెక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్లో కూడా ఆయన చేయమని చెప్పానంటే బాలీవుడ్లో కూడా నేను చేయను రిజెక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్లో ఆయన 3 సినిమాలు సూపర్ హిట్లు, సిల్వర్ జూబ్లీ అని, నయా ఆద్మీ కానీ, చండీరాణి కానీ, పాతాళ భైరవి కానీ. అలాంటి నటుడు గురించి ఆయన చెప్పక్కర్లేదు. 60 సంవత్సరాల వరకు నటుడుగా ఉండి నటుడుగా రోజుకి ₹1,00,000 భారతదేశంలో ఏ నటుడు తీసుకున్న రోజుల్లో ఆయన రోజుకి ₹1,00,000 తీసుకుని ఆ ₹1,00,000తో సినిమాలు చేస్తే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఎప్పటికో తర్వాత చాలా కాలానికి ₹1,00,000 తీసుకున్నారు. అలా ₹1,00,000 తీసుకుంటే ఇంకా కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు సంపాదించగలిగే పరిస్థితిలో ఉండి కూడా నాకొద్దు ఈ సంపాదన, ఇక నుంచి నాకు నా కుటుంబం అంటే నన్ను ఇంత వాణి చేసిన నా ప్రజలు వాళ్లే నా కుటుంబం, ఆ ప్రజల కోసం నేను వస్తాను అంటే ఒక బియ్యం తినలేని పరిస్థితిలో ఉన్న పేదవారికి బియ్యం తినడం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చి ₹2 కేజీ బియ్యం అది పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగంలో ఎవరు కూడా పదవులు తీసుకునే రైట్ లేకుండా ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంటే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపు వచ్చినా కూడా అవసరమైతే చస్తా కానీ నేను కుదరదు అని చెప్పి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ఇవాళ ఓరవసి శారద గారు ఒక ఎంపీ అయ్యారన్నా, ఒక కైకాల సత్యనారాయణ గారు ఒక ఎంపీ అయ్యారన్నా, ఇవాళ మన బాబు మోహన్ గారు ఒక మినిస్టర్ అయ్యారన్నా, ఇవాళ ఆయన పోయిన 30 సంవత్సరాల తర్వాత కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒక నవీన్ యాదవ్ అయ్యారన్నా, ఒక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేంద్ర అయ్యారన్నా, అలాగే ఒక ప్రకాష్ గౌడ్, ఇంతమంది బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, వీళ్ళందరూ మైనారిటీ వర్గాలు రాజ్యాంగానికి వచ్చారు అంటే, రాజ్యాధికారానికి వచ్చారంటే అది కేవలం ఎన్టీ రామారావు పుణ్యం. ఎన్టీ రామారావు గారు తెలుగువాడిగా ఆయన జన్మించడం తెలుగు వాళ్ళందరూ అదృష్టం, తెలుగు వాళ్ళందరూ గర్వపడే రేంజ్లో ఎన్టీ రామారావు. ఇవాళ ఒక కాంగ్రెస్ అంటే ఎన్టీ రామారావుకి ఏ పార్టీలతో సంబంధం లేదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం వాళ్ళు పెట్టి ఇవాళ గౌరవించుకుంటున్నారు అని అంటే ప్రపంచానికి ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. ఒక ఫెడరల్ ప్రభుత్వం అంటే ఒక ఏక పార్టీ పరిపాలనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే అది కాదు, ఫెడరల్ నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ఫెడరల్ ప్రభుత్వం చేస్తే ఇవాళ కూడా మోడీ గారు అదే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం అదే నడుస్తుంది. సో అలాంటి ఎన్టీ రామారావు గారిది ఎప్పటికైనా ఆయన మనిషిగా భౌతికంగా మనకు లేకపోయినా భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఆయన ఉన్నంత వరకు రోజు రోజుకి ఇంకా ఎన్టీ రామారావు చాలా జరుగుతున్నాయి. ఇవాళ చూసుకుంటే ఎన్టీ రామారావు బిడ్డ మోహన్ కృష్ణ గారు ఆయన ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించి ఆయన ఖర్చుతోనే ఆయన ఇచ్చేసి ఆయన చేయటం జరిగింది. ఇవాళ రోజున ఒక నిమ్మకూరులో ఒక గుడిలో అక్కడ అన్నదానం చేస్తున్నారు. అలాగే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో అక్కడ అన్నదానం చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ గుడి ఇక్కడ కూడా ఇది ఒక గుడిగా భావించి ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు. సో వాళ్ళ బిడ్డలో వాళ్ళ కుటుంబం కూడా వచ్చి ఇవాళ నందమూరి శ్రీమంతిని, నందమూరి మోహన్ రూప, అలాగే నందమూరి దీపిక, ఈవిడ దీపిక వచ్చి ఎన్టీ రామారావు మనవరాలు, ఎన్టీ రామారావు తల్లి, ఇప్పుడు కాబోయే స్టార్ ఎన్టీ రామారావు తల్లి ఆవిడ. సో వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఇది మన బాధ్యత అనుకుని వాళ్ళ ముందుకెళ్తూ ఇవాళ ఈ 3 ఆడాళ్ళు ఇక్కడ అన్నదానానికి వాళ్ళే దాతల కింద వాళ్ళు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కుటుంబాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనే సాటి, ఆయనకి ఇంకెవరు సాటి లేదు. సో అలాంటి ఎన్టీ రామారావు గురించి మనం మాట్లాడటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ.